ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రకటనలతో సభను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టనివ్వమని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పలుమార్లు తేల్చి చెప్పినా కేసీఆర్ మోదీతో 2018లోనే ఒప్పందం చేసుకుంటున్నారంటూ రేవంత్ చెప్పడం దారుణమన్నారు. ఈ మేరకు ఉదయ్ పథకంలోని కొన్ని పదాలు వదిలేసి బీఆర్ఎస్ పై అబాండాలు వేశారని మండిపడ్డారు. పైగా మీడియాలో తప్పుడు వార్తలు రాయించారని నిప్పులు చెరిగారు. రేవంత్ అంటేనే అబద్ధానికి పర్యాయ పదమన్న జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలతో నడుస్తుందని విమర్శించారు. స్మార్ట్ మీటర్ ఫర్ ఆల్ కన్స్యూమర్స్ above 500 units oblique month by December 31st December 2018 and consumers consuming above 200 units month by 31st December 2019 అంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర జనవరి 4 తారీఖు నాడు ఒప్పందం చేసుకొని ఏం చెప్పిండ్రు అధ్యక్ష అంటే జూన్ 30 తారీఖు లోపల అంటే దాదాపుగా 6 నెలల లోపల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర 100% మేము మీటర్లు బిగిస్తామన్నారు. వారు నిన్న తెచ్చిన పేపర్ ఇది, వారు స్వయంగా వారు ఇచ్చిందే ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఇక్కడికి. అంటే వారు హైలైట్ చేసిందే నేను తెచ్చింది, అసెంబ్లీలో వారు మాకు పంపించింది. దీంట్లో ఇంత దుర్మార్గంగా ఒక వాక్యాన్ని వదిలేసి, ఒక పదాన్ని వదిలేసి మీకు చదువు వినిపిస్తా. ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్. మీరు ఒక్కసారి వీడియో చూడండి. దీంట్లో స్పష్టంగా అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అని రాసున్న వాక్యాన్ని మింగేసి కన్జ్యూమింగ్ అబవ్ 500 యూనిట్స్ అనే పదాన్ని చదివండి, మీకు అది కూడా వినిపిస్తా. అనే పదాన్ని చదివండి, మీకు అది కూడా వినిపిస్తా. ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్ ఫర్ ఆల్ కన్స్యూమర్స్ అబవ్ 500 యూనిట్స్ ఆబ్లిక్ మంత్ బై December 31st December 2018 and consumers consuming above 200 units month by 31st December 2019. Installation of smart meters for all consumers consuming above 500 అన్నాడు, మధ్యలో ఇది ఉంది అదర్ దెన్ అగ్రికల్చర్ మీట్ కన్జ్యూమర్స్. దీన్ని కావాలని మింగేసి ఒక మామూలు పరీక్షలో పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో అని భయపడి ఎవడన్నా కాపీ కొట్టేవాడు కూడా ఇంతకంటే దరిద్రంగా పనిచేయడు. ఒక ముఖ్యమంత్రి అయ్యుండి సిగ్గు